దేశవ్యాప్తంగా భారత్ రైస్ పేరిట కేంద్ర ప్రభుత్వం సన్న బియ్యాన్ని సామాన్య మధ్యతరగతి ప్రజలకు అతి తక్కువ ధరకి ఇవ్వాలని భారత్ రైస్ని తీసుకొచ్చింది. అయితే దాదాపు 20 రోజుల నుంచి తెలంగాణలో భారత్ రైస్ సేల్స్ అయితే ప్రారంభమయ్యాయి. మరి భారత్ రైస్కి పబ్లిక్ నుంచి డిమాండ్ ఎలా వస్తుంది, సేల్స్ ఎలా ఉన్నాయి, పూర్తి డీటెయిల్స్ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. ప్రస్తుతం మనం హైదరాబాద్లోని ఒక ట్రేడ్ సెంటర్ వద్ద ఉన్నాము. అయితే భారత్ రైస్ సేల్స్ ఎట్లా ఉన్నాయి అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఇక్కడ షాప్కి సంబంధించిన యజమాని ఉన్నారు. సార్ చెప్పండి, భారత్ రైస్ అయితే చాలా పెద్ద ఎత్తున ప్రచారంతో తీసుకొచ్చిరు కదా, మరి సేల్స్ ఎట్లా ఉన్నాయి, మీ దగ్గర ఎట్లా జరుగుతుంది? చాలా డల్ ఉన్నాయమ్మా. ఎందువల్ల అంటే వాళ్ళ ప్రచారం ఏమో సన్న బియ్యం అన్నది, వాళ్ళు పంపించిన ఏమో లావు బియ్యం. మేము ఇక్కడ 30 years అబో నేను ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ రైస్ ఒక్కసారి తీసుకున్న వాళ్ళు మళ్ళీ దాని మీద ఇంట్రెస్ట్ పెట్టలే కొంటానే. ఈ రైస్ క్లీన్ అండ్ గ్రీన్ ఉన్నాయి, దానికి మాత్రం నేను దానికి సంతోషపడతాను. కానీ గిరాకీ మాత్రం తినడానికి మాత్రం కొంచెం కష్టకరంగా ఉంది. చూపిస్తారా, మీ దగ్గర శాంపుల్ ఉందా? ఈ బియ్యం అన్నది సన్న బియ్యం కాదు, లావు బియ్యం. ఇది భారత్ రైస్. ఇది 10 kg ప్యాకింగ్ వస్తుంది. 29 rupees కేజీ, 290 rupees మినిమం ప్యాక్ అమ్మాలి. అమ్మాము ఇప్పటి మటుకు మేము 300 బ్యాగులు అమ్మాము ఒక 15-20 రోజులల్లా. కానీ ఒక కంప్లైంటే ఉంది, కానీ దీని మీద సాటిస్ఫై మాత్రం లేదు. గవర్నమెంట్ సన్న బియ్యం అనే కాన్సెప్ట్ తోటే భారత్ రైస్ తీసుకొచ్చింది, అది కూడా 29 రూపాయల కేజీ. అసలు సన్న బియ్యం మార్కెట్లో రేట్లు ఎట్లున్నాయి, వీటి రకాలు ఎట్లా ఉన్నాయి? సన్న బియ్యం అన్నది మార్కెట్ 42 rupees నుండి 55-56 వరకు ఉంది ఇవాళ మార్కెట్. ది బెస్ట్ వెరైటీ 55-56 హోల్సేల్ మార్కెట్లో. అది రిటైల్ మార్కెట్కి వచ్చే వరకు 60 రూపాయలు ఉంది. కానీ ఇవాళ ఈ దొడ్డు బియ్యం కూడా 29కి దొరకాయి. కానీ గవర్నమెంట్ ఇచ్చేది ఇంకా కొంచెం సన్న బియ్యం ఇస్తే పబ్లిక్కి మంచి సంతోషం ఉంటుంది. ఇక పెట్టాలి, తప్పది, మోదీ సార్ రైస్ పెట్టాలని పెడుతున్నాం. కానీ పూర్తిగా సంతోషంగాతో మాత్రం అమ్ముతలేము. ప్రతి కస్టమర్కి చెప్తున్నాం, ఇవి లావు ఉన్నాయి, చూసి తీసుకోండి, క్లీన్గా ఉంది అన్నం, కానీ దొడ్డుగా అవుతుంది అన్నం. చూడొచ్చు, మనమైతే ట్రేడర్స్ ఒకటే చెప్తున్నారు, భారత్ రైస్ అనేది లావుగా ఉంది, రిపీటెడ్ కస్టమర్స్ కూడా రావట్లేదని చెప్తున్నారు. ఇక్కడ కొంతమంది కస్టమర్స్ కూడా ఉన్నారు, రైస్ గురించి అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు భారత్ రైస్ కొన్నారా, ఎట్లా ఉండే? రాగానే బ్యానర్ పెట్టగానే కొన్నాను, ఒక బ్యాగ్ తీసుకున్నాను, ఇంటికి తీసుకెళ్ళాను. దొడ్డుగా ఉన్నాయన్నారు బియ్యము. ఇవే బియ్యం సన్నగా ఉంటే బాగుంటుంది అని నేను అనుకోవచ్చాను. కానీ తీసుకెళ్ళాను, కానీ ఒక్కసారి వండారు, పక్కకు పెట్టారు బ్యాగ్. టేస్ట్ ఎట్లా ఉంది సార్? మరి బాగుంది, టేస్ట్ బాగుంది, దొడ్డుగా అవుతుంది. ఇవే బియ్యమే ఇంకో 2 రూపాయలు ఎక్కువ తీసుకున్న సన్న బియ్యం ఇస్తే అందరు బాగుంటారు, అందరికీ రుచిగా ఉంటుంది, మోడీ గారు కూడా బాగుంటుందని నేను అనే ఉద్దేశం. ఇది ప్రస్తుతం కవాడిగూడలోని బియ్యం సెంటర్ వద్ద సిచ్యువేషన్. సికింద్రాబాద్ తార్నాక వద్ద ఉన్న ఒక ట్రేడ్ సెంటర్కి వచ్చాము. ఇక్కడ భారత్ రైస్ చూడొచ్చు మనం, స్టాక్ అంతా కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. దాదాపు 15 రోజుల నుంచి కూడా సేల్స్ ప్రారంభమైనట్టు ఇక్కడ నిర్వాహకులు అయితే చెప్తున్నారు. అది ఇక్కడ మనతో పాటు ట్రేడ్ సెంటర్కి సంబంధించిన నిర్వాహకులు మాట్లాడదాం. సార్ చెప్పండి, భారత్ రైస్ అనేది చాలా రోజుల నుంచి అందరు ఎదురు చూస్తున్నారు అందుబాటులోకి వస్తే కొందామని, మరి సేల్స్ ఎట్లున్నాయి? ఆల్మోస్ట్ 10 days అయిపోయింది అంటున్నారు కదా. బాగున్నాయి మ్యామ్. ఇప్పుడు దాకా ఫస్ట్ ఒక లోడ్ 300 bags తెప్పించాము, అవి అయిపోయినాయి. మళ్ళా మొన్న 150 bags ఇంకా ఎక్కువ తెప్పించినాము. డైలీ యావరేజ్గా 30 bags దాకా డైలీ పోతున్నాయి. కస్టమర్లు తీసుకోబోతున్నారు, ఒకసారి ట్రై అయినా చేస్తాము, మంచిగా ఉంటే మళ్ళీ రిపీట్గా వచ్చి తీసుకోబోతామని చెప్పారు. ఇంకా కొంతమంది ఒక 20% మంది రిపీట్గా వస్తున్నారు. అంటే మెయిన్గా భారత్ రైస్ కాన్సెప్టే సన్న బియ్యాన్ని సామాన్య మధ్యతరగతులకి ఇవ్వాలి అన్నది కాన్సెప్ట్. 29 రూపాయలకి కేజీ ఇస్తున్నారు. అట్లాంటప్పుడు సన్న బియ్యం అన్నప్పుడు దొడ్డు బియ్యం ఎందుకు వస్తుంది అంటారు? సన్న బియ్యం అంటే సోనా మసూరి గవర్నమెంట్ లెక్కలో రాదు. అంశాలు, సురేఖలు, IR64 అన్నప్పుడే అదే పంట, దానికి సన్న బియ్యం యాక్చువల్గా గవర్నమెంట్ ప్రకారం అది. తో మొత్తం సోనా మసూరి వాళ్ళు ప్రొక్రియేట్ చేయరు, గవర్నమెంట్ మీకు 29 రూపీస్కి ఇస్తున్నారు. సో మీకు 15 రూపీస్ పర్ కేజీ లాభమే, మీకు నష్టం ఏం లేదు. మీకు దోశలు, ఇడ్లీలకు మంచిగా ఉంటుంది. మీరు పెరుగన్నము, కిచిడినో, మన స్వీట్ రైసో ఏదైనా చేసుకున్నా బాగుంటుంది. టేస్ట్తో చాలా బాగుందని అందరు రిపీట్గా చెప్తున్నారు. కస్టమర్స్ దగ్గర డీటెయిల్స్ తీసుకోవడం కావచ్చు, మీకు ఎట్లాంటి ఆర్డర్స్ ఉన్నాయి, అసలు ఒక బ్యాగ్ మీద మీకు ఎంత లాభం వస్తుంది? మా కిలోకు రూపాయి అంటే బ్యాగ్ మీద 10 రూపాయలు లాభం ఉంది. దానికి అడ్వాన్స్ పేమెంట్ మనం ఫస్ట్ మిల్ ఆయనకు పంపిస్తేనే ఆయన 2 రోజుల్లో మనకు మళ్ళీ స్టాక్ పంపిస్తాడు. అట్లా ఇప్పుడు అయిపోతే మనం ఇప్పుడు అడ్వాన్స్లో అయిపోయే ముందు పెడితేనే మనకు రిపీట్గా కంటిన్యూడ్గా స్టాక్ ఉంటుంది. మీరు డిలే చేస్తే మళ్ళీ 2-3 days బ్రేక్ అవుతుంది, రైస్ రానికి అక్కడికి వెళ్ళి ప్యాక్ అయ్యి వస్తాయి. అట్లా మేముతో కంటిన్యూటీగా రిపీట్ ఒక 50 బస్తాలు ఉన్నప్పుడే మళ్ళీ 150 or 200 bags
ఆర్డర్ పెట్టి రిపీట్గా తెప్పిస్తున్నాము. ఇదేమో గవర్నమెంట్ పర్ఫార్మా. ఎట్లా అంటే ఎవరికి మనకు బ్లాక్లో కాకుండా బరాబర్ పబ్లిక్ అందాలే, వాళ్ళ ఆధార్ నంబరు తీసుకొని వాళ్ళ పేరు రాసి వాళ్ళకు అందుబాటులో ఇస్తున్నాము. మాకు ఆన్ అన్ యావరేజ్ 280 బ్యాగ్ పడుతుంది. మేము 290 కస్టమర్కి ఇవ్వాలని గవర్నమెంట్ చెప్పింది, దాని ప్రకారమే అమ్ముతున్నాము. చూడొచ్చు మనం ఇక్కడ భారత్ రైస్ కొనుగోలు చేసిన వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ కూడా వీళ్ళు పొందుపరుస్తున్నారు. ఎందుకంటే ఇది బ్లాక్లో విక్రయించడానికి కూడా ఇబ్బంది కాకుండా ఉండేందుకు ఇట్లా ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర మాత్రమే ఇది కొనుగోలు చేసేలాగా ఇట్లాంటి అన్ని రకాల డీటెయిల్స్ తీసుకొని ఎన్ని కేజీస్ తీసుకుంటున్నారు అన్నది కూడా రిపీట్ కస్టమర్ వస్తున్నారా లేదా అని తెలుసుకోవడానికి కూడా ఇట్లాంటివి ఉపయోగపడుతున్నాయి. ప్రస్తుతం మనం చూడొచ్చు, ప్రస్తుతానికైతే హైదరాబాద్లోని 24 సెంటర్ల ద్వారా భారత్ రైస్ని అయితే అమ్ముతున్నట్టు ఇటు చెప్తోంది. ముఖ్యంగా నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ నాఫెడ్ ఇక్కడ మనకు తెలంగాణలో దీన్ని సప్లై చేస్తుంది. దాదాపు నేషనల్ కోఆపరేటివ్ కన్జ్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కూడా వీటిని అమ్మాలనే బాధ్యతలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా కూడా భారత్ రైస్ అట్లాగే భారత్ ఆటా 2 రకాల కాన్సెప్ట్ తోటి వీటిని తీసుకొచ్చారు. ప్రస్తుతం అయితే తెలంగాణలో ఓన్లీ 10 kgs బ్యాగ్ రైస్ మాత్రమే అందుబాటులో ఉంది. దాదాపు 10 kgs బ్యాగ్ 290 రూపీస్ చొప్పున అమ్ముతున్నారు వీళ్ళు ప్రైవేటు వ్యక్తులు. అట్లాగే నాఫెడ్ ఆన్లైన్ ద్వారా కూడా అమ్ముతామని ఇప్పటికే అధికారులు చెప్పారు. అయితే ప్రస్తుతం అయితే ఈ ప్రైవేటు ట్రేడర్స్ వద్ద అయితే ఇవి కొన్ని చోట్ల అందుబాటులో ఉన్నాయి, కొన్ని చోట్ల బియ్యం అయిపోయాయి. కానీ సేల్స్ మళ్ళీ రిపీట్ కస్టమర్ రావట్లేదు కాబట్టి కొంతమంది అయితే ఇంకా ఆర్డర్స్ అయితే ప్రస్తుతం తీసుకోవట్లేదని చెప్తున్నారు. రెస్పాన్స్ని బట్టి క్వాలిటీ మరింతగా పెరిగితే ఖచ్చితంగా కస్టమర్స్ నుంచి మంచి డిమాండ్ ఉంటుందని కూడా ఇటు వ్యాపారులు చెప్తున్నారు. దేశవ్యాప్తంగా పప్పులు బియ్యం అన్ని సరుకుల ధరలు పెరుగుతున్నాయి. ఈ ధరల పెరుగుదలతోటి ఇటు సామాన్యుల మీద అధిక భారం పడుతుంది. అయితే ఈ భారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం బియ్యాన్ని తక్కువ ధరకి సబ్సిడీ కింద అందిస్తోంది. అదే భారత్ రైస్. మనం చాలా రోజుల నుంచి కూడా ఈ భారత్ రైస్ గురించి వింటున్నాం. అయితే ప్రస్తుతం ఈ భారత్ రైస్ క్వాలిటీ ఎలా ఉంది, అది ఉడికిన తర్వాత రైస్ ఎట్లా అవుతుంది, అది దొడ్డుగా ఉన్న రైస్ని సన్న బియ్యం అని కూడా చెప్తున్నారు. కానీ మనం గ్రౌండ్ లెవెల్లో చూస్తే మాత్రం భారత్ రైస్ లావుగా ఉంది. మరి అది వండిన తర్వాత ఎలా ఉంటుందో చూద్దాం. ప్రస్తుతం మనం ఒక ట్రేడ్ సెంటర్లో ఉన్నాం రామ్నగర్లోని. ఇక్కడ చూడొచ్చు మనం రైస్, ఇవి భారత్ రైస్ 29 రూపాయల కిలో చొప్పున 10 కిలోలకి 290 బ్యాగ్ని అయితే ప్రస్తుతం మార్కెట్లో విక్రయిస్తున్నారు. ఈ రైస్ని వండిన తర్వాత అన్నం ఎట్లా వస్తుందనే చూద్దాం. ఆల్మోస్ట్ 29 రూపీస్ కేజీ ఏదైతే భారత్ రైస్ అందుబాటులోకి వచ్చిందో ఆ రైస్ ఉడికిన తర్వాత ఈ రకంగా ఉంది. సన్న బియ్యం అని గవర్నమెంట్ చెప్పినప్పటికి కూడా అది రియాలిటీలో కొంచెం లావుగానే కనిపిస్తుంది. అయితే చూడ్డానికి మాత్రం తెల్లగా ఉంది. వినియోగదారులు కూడా ఒకటే చెప్తున్నారు టేస్ట్ కూడా బాగుందని. అయితే ఇక్కడ మనం చూడొచ్చు రా రైస్, ఇవేమో సన్న బియ్యము, ఇవి మాత్రం భారత్ రైస్. ఈ రెండు డిఫరెన్స్ మనం గమనించవచ్చు. ప్రస్తుతం రామ్నగర్లోని ఒక ట్రేడ్ సెంటర్లో ఉన్నాం. ఇక్కడ రైస్కి సంబంధించి సేల్స్ ఎట్లా నడుస్తున్నాయి అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎట్లా ఉంది భారత్ రైస్ కాన్సెప్ట్ వచ్చినప్పటి నుంచి ఎంక్వైరీస్ ఎట్లా వస్తున్నాయి మీకు? చాలామంది సన్నయ్య అనుకొని వస్తున్నారు. చాలామంది రైస్ చూడగానే లైట్గా లావు ఉన్నాయి కదా అని చెప్పి చాలామంది డిసప్పాయింట్ అయ్యి కొంతమంది వెళ్ళిపోతున్నారు. చాలామంది అయితే తీసుకుంటున్నారు. దాదాపుగా ఇప్పటి వరకు 500-600 బ్యాగ్స్ వెళ్ళాయి మన దగ్గర. తీసుకున్నారు చాలామంది. ఇక తీసుకున్న వాళ్ళు నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ కాబట్టి ఫీడ్బ్యాక్ అనేది లేదనమాట. ఇక కొంతమంది రిపీటెడ్ రావడము, వాళ్ళు తెలిసిన వాళ్ళు చెప్పడం, రిఫరెన్స్ చేయడం, అట్లా కొంతమంది వస్తున్నారు. అంటే ఎవరు వస్తున్నారు మీకు? స్టూడెంట్సా, మిడిల్ క్లాస్ పీపుల్, ఎవరు వచ్చి ఎక్కువగా ఉంటున్నారు ఈ భారత్ రైస్ని? అందరు వస్తున్నారు. ఫ్యామిలీస్ వస్తున్నారు, స్టూడెంట్స్ వస్తున్నారు, బ్యాచిలర్స్ వస్తున్నారు. ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి తప్పకుండా మనం ఇస్తున్నాం. ఇప్పుడున్న ఈ రైస్ ఎంతమందికి బ్యాగ్స్ ఎన్ని ఇస్తున్నారు ఒక పర్సన్కి? ఎట్లా ఉన్నాయి గైడ్ లైన్స్ గవర్నమెంట్ నుంచి మీకు? ప్రజెంట్ అయితే ఆధార్ కార్డుకి ఒక బ్యాగ్ ఇవ్వమని చెప్పారు, 10 kgs బ్యాగ్. రిపీటెడ్ వాళ్ళ ఇంట్లో ఇప్పుడు వేరే వాళ్ళ ఆధార్ కార్డు తెచ్చినా ఏది తెచ్చినా కూడా వాళ్ళకి 3 ఆధార్ కార్డ్స్ ఉంటే 3, 4 ఉంటే 4 అట్లా దాన్ని బట్టి ఇస్తున్నాం మనం. మ్యాక్సిమం అయితే ఒక్కొక్క పర్సన్ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినప్పుడు 2 ఆధార్ కార్డులు 3 ఆధార్ కార్డులు ఇచ్చి వాళ్ళు 2 బ్యాగ్స్ 3 బ్యాగ్స్ తీసుకెళ్తున్నారు. ఓకే, ఆల్రెడీ రిపీట్ కస్టమర్ వచ్చినప్పుడు వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏం చెప్తున్నారండి? మీరు కూడా రైస్ని చెక్ చేసే ఇక్కడ సేల్ చేస్తామంటున్నారు కదా, ఎట్లా ఉంది? కస్టమర్ ఈ రైస్ చూడగానే అంటే లావు ఉంది కదా అని కొంతమంది డిసప్పాయింట్ అవుతారు. కొంతమంది 29 రూపీసే కదా అని తీసుకుంటారు, తక్కువ రేట్ అని తీసుకుంటారు. ఓకే,
మామూలుగా సన్న బియ్యం అంటే మీకు కిలో ఎంత నుంచి స్టార్టింగ్ ఉందండి, ఎంత నుంచి ఎంత వరకు ఉన్నాయి రేట్లు? మన దగ్గర 48, 46, ఆ తర్వాత ఇక క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది. ఎస్, చూడొచ్చు మొత్తంగా అయితే కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భారత్ రైస్ చూడడానికి మాత్రం లావుగా ఉంది. వండిన తర్వాత కూడా అన్నము మనం చూడొచ్చు ఇట్లా కొంచెం లావుగానే కనిపిస్తుంది. అయితే టేస్ట్ మాత్రం బాగానే ఉందని చెప్తున్నారు. ఇప్పటి వరకు అయితే కొంతమంది వచ్చి చూసి తక్కువ ధరకి 29 రూపాయలకే కిలో కాబట్టి ఒకసారి టెస్ట్ చేద్దాంలే అన్న విధంగా కూడా వచ్చి 10 kgs బ్యాగ్ తీసుకుంటున్నామని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే హైదరాబాద్లో ఈ భారత్ రైస్కి సంబంధించి 24 సెంటర్లలో వీటి సేల్స్ అయితే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఒక పర్సన్కి ఒక ఆధార్ కార్డ్ మీద 10 kg బ్యాగ్ని అయితే అమ్ముతున్నారు. దాదాపు ఒక బ్యాగు 290 రూపాయలకు అమ్ముతున్నారు. వీళ్ళకి వ్యాపారులకు మాత్రం 270 పైగా ఈ సేల్ అమ్మకానికి తీసుకుంటున్నట్టు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే రెస్పాన్స్ అయితే మిక్స్డ్గా వస్తుంది. రానున్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ భారత్ రైస్ పథకానికి ఎట్లా ఉంటుందనేది చూడాలి. ఇది భారత్ రైస్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. కెమెరా పర్సన్ జగన్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.